ఈ వ్లాగ్ వచ్చేసి టుడే మార్నింగ్ రొటీన్. మా అమ్మ లేకుండా మా ఖుషి నేను ఒక్కటే ఎలా హ్యాండిల్ చేస్తానో చూసేయండి. ఈ రోజు నా లక్ ఏంటో తెలియదు కానీ మా ఖుషి మార్నింగ్ 10కి లేసింది. ఫస్ట్ వచ్చేసి లేవగానే విండో తీసేస్తాను, అప్పుడే సన్లైట్ బాగా పడుతుంది రూమ్ లోకి. ఇంకా ముందు రోజు మా ఖుషి అల్లరి చేసిన బొమ్మలన్నీ కింద పడేసి ఉంటది, అవన్నీ తీసేసి ఇంకా కసు దోసేస్తాను. ఇల్లంతా నీట్ గా తుడిచేద్దామని చెప్పేసి ముందు రోజు ఈవినింగే తుడిచేసాను. ఇంకా సామాన్లని నేను ఎప్పుడు నైటే తోమ పెట్టేసుకుంటాను, మార్నింగ్ చూడడానికి ఫ్రెష్ గా ఉంటుందని. నేను ఇంట్లో కసు దోసే లోపల మా ఖుషి లేచిండాలి, కానీ ఇప్పటికీ లేయలేదు. ఇంకా బిన్న స్నానం చేసేసి ఇంకా దీపం పెట్టేశాను. అలాగే ఖుషి కోసం ఇడ్లీ పెడుతున్నాను. ఈ ఇడ్లీ పాత్ర వచ్చేసి మా అమ్మ ఇచ్చిందని తెలుసు కదా, నాకు మా ఖుషికే కాబట్టి ఇడ్లీ సరిపోతుంది. ఇంకా మా ఖుషి లేచినప్పుడు ఇద్దరం కలిసి ఇడ్లీ తింటాము. ఇంకా అంత లోపల నేను టీ తాగుదామని చెప్పేసి టీ పెట్టాను. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నా. ఇంకా టీ తాగేసి కొంచెంసేపు ఫోన్ చూసుకుంటూ ఉన్నా. ఇంకా మా ఖుషి లేలేదే అనుకుంటూ ఉన్నా, అప్పుడే మా ఖుషి నిద్ర లేసేసింది. ఇంకా 10కి లేచింది. ఇంకొంచెం సేపు ఆడిపించేసి ఇంకా నెక్స్ట్ స్నానం చేపించేసాను. ఎప్పుడు మా ఖుషికి రెడీ చేసేటప్పుడే నేను రెడీ అవుతాను, కానీ ఈ రోజు మా ఖుషి నిద్ర లేట్ గా లేచింది కాబట్టి నేను ముందే రెడీ అయిపోయాను. ఇంకా మా ఖుషికి ఎన్చాంటర్ లోషన్ వాడతాను. ఇంకా లోషన్ పూసేసి ఇంకా పౌడర్ వేసేసి ఇంకా నెక్స్ట్ ఇడ్లీ తినిపిస్తూ ఉన్నా. బొమ్మలు చూపిస్తూ తినిపిస్తే మా ఖుషి ఇడ్లీ బినా తినేస్తుంది, అందుకోసం టీవీలో బొమ్మలు పెట్టాను. ఇంకా బియ్యం కడుగుదాం వచ్చే లోపల ఇంకా మా ఖుషి ఓవర్ గోల్ చేస్తుంది. ఇంకా బిన్న కడిగేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ కేసాను కదా, వారు పెట్టడానికి పైకి వెళ్ళాను. మిద్ది పైకి వెళ్తే ఎండ మాత్రం మామూలుగా లేదు. ఈ ఎండలో మా ఖుషి బూచాడాడుతుంది. ఇంకా ఫాస్ట్ గా ఆరబెట్టేసి కిందకు వచ్చేసాను. ఫాస్ట్ గా చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ చేశాను. రైస్ కుక్కర్ ఉంది కాబట్టి రైస్ బిన్న అయిపోతుంది. ఇంకా చాలా మంది చెప్పారు చికెన్ పెట్టద్దని ఖుషికి, అందుకోసం కట్ రైస్ పెడుతున్నాను. ఇంకా మిక్సీ కూడా వేయలేదు, నార్మల్ గా చేత్తోనే స్మాష్ చేశాను. ఈ మధ్య మా ఖుషి వాటర్ బాటిల్లో వాటర్ తాగడం నేర్చుకునింది. ఇంకా బయటికి వెళ్లి ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాము, బాగా ఎండగా ఉంది కాబట్టి. ఇంకా మా అమ్మ లేకుండా ఇలా మేనేజ్ చేస్తాను.